Hi guys, welcome to Kirtana Silks, English by Kirtana Silks. Class number 7. మనకి 6 క్లాసెస్ కంప్లీట్ అయినాయి కదా. 6 క్లాసెస్లోనూ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి ఏముంటాయి, ఆ 8 పార్ట్స్ ఏంటి దాని గురించి నేర్చుకున్నాము. అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ వన్ నౌన్, టైప్స్ ఆఫ్ నౌన్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు ప్రొనౌన్, ఇవి ప్రొనౌన్లో టైప్స్ అన్నమాట. టైప్స్ ఆఫ్ ప్రొనౌన్ ఈ క్లాస్ గురించి ఈరోజు నేర్చుకుందాము. ప్రొనౌన్లో టైప్స్ ఏముంటాయి అన్న దాని గురించి. దానికంటే ముందు అసలు ప్రొనౌన్ అంటే ఏంటి అనేది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాము. ఒకసారి రీకాల్ చేస్తున్నాను. ప్రొనౌన్ అంటే ఏంటి? ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ అంటే నౌన్కి బదులుగా ఒక సెంటెన్స్లో నౌన్ యూజ్ చేసిన తర్వాత సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఇలా నౌన్ రిపీట్ అవ్వకుండా నౌన్కి బదులుగా యూజ్ చేసే వర్డ్స్నే మనం ఏమంటాము? ప్రొనౌన్ అంటాము. సో ఆ ప్రొనౌన్లో ఉన్న టైప్స్ అన్నమాట ఇవి. ఆ నేమ్స్ నేర్చుకోండి. ఫస్ట్ నేమ్స్ అయితే చెప్తాను ఈ వీడియోలో, తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ నేమ్స్ అనేవి మనకి ఖచ్చితంగా ఐడెంటిఫికేషన్ అనేది ఉండాలి. ఎందుకు అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో, అంటే నేను చెప్పేది 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో, డిగ్రీలో ఇలా థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటి గురించి కాదు. వాటిలో మనం ఈ టైప్స్ అన్నీ డెప్త్గా నేర్చుకుని అంత థియరీ రాయాల్సిన పని మనకేం ఉండదు. జస్ట్ అక్కడ గ్రామర్ పాయింట్స్ రాస్తాము, అలాగే లెసన్స్లో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని రాస్తాము. సగం చదివితే సగం మన బుర్ర పెట్టి రాసేస్తాం కదా. సో అలా కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ప్రతి దాంట్లోనూ బుర్ర అనేది పెట్టాల్సిందే, ప్రతిదీ చదవాల్సిందే. ఇలా నేమ్ అనేది ఖచ్చితంగా గుర్తుండాలి మనకి. అలా గుర్తున్న తర్వాతనే ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్కి, అంటే ఏ ప్రొనౌన్కి, ఏ టైప్ ఆఫ్ ప్రొనౌన్కి దాని నేమ్ ఏంటి, అది ఎందులోకి వస్తుంది, అలా ఎందుకు వచ్చింది, దాన్ని అదే ఎందుకు అంటాము, ఇలా అన్ని విషయాల గురించి మనం చాలా బాగా తెలుసుకోవాలన్నమాట. అలా తెలుసుకుంటేనే ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేయగలుగుతాము. ఇది ఇలా చెప్తున్నప్పుడు మీరు భయపడకండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఎప్పుడు సింపుల్గా ఉంటుంది? మనం చెప్పే ప్రతి పాయింట్ని మన బుర్రకి ఎక్కించుకున్నప్పుడు చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. వినాలి ఫస్ట్. ఏదైనా సరే చెప్పేటప్పుడు కరెక్ట్గా వింటే మనం కరెక్ట్గా దాన్ని గెయిన్ చేయగలుగుతాము, కరెక్ట్గా ప్రాక్టీస్ బిట్స్ అనేవి రాయగలుగుతాము అన్నమాట. అయితే ఇప్పుడు మన క్లాసెస్లో 8th స్టాండర్డ్, 9th స్టాండర్డ్ ఈ క్లాసెస్లో అయితే బిట్స్ వాటిలో ఎలాగా మనం చేయాలి ఏంటి అవి తెలుసుకుంటే సరిపోతుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి మనకి డిఫికల్టీ లెవెల్ అనేది కష్టంగానే ఉంటుంది. అంత ఈజీగా ఎక్కడ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఉండదు. మనకి ఆ డిఫికల్టీ లెవెల్ అనేది ఈజీగా మనకి ఎప్పుడు మారుతుంది? మనకి ఆల్రెడీ దీనిపైన గ్రిప్ ఉన్నప్పుడు, దీనిపైన నాలెడ్జ్ని మనం గెయిన్ చేసినప్పుడు మనకి ఆ పేపర్ అనేది ఈజీ అవుతుంది అనమాట. సో ప్రతి పేపరు కూడా, ఆ పేపర్ ఎంత కష్టంగా ఇచ్చినా మనకి ఈజీ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ప్రతి టాపిక్ పైన అవగాహన అనేది మనకి ఉండాలి, మనం నేర్చుకోవాలి. సో ఫస్ట్ అయితే నేమ్స్ అయితే నేర్చుకోండి. టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. అసలు ప్రొనౌన్లో మనకి ఈ క్లాస్కి ముందు ఇది క్లాస్ నెంబర్ 7 కదా. క్లాస్ నెంబర్ 6లో ఏం చెప్పాము? పర్సన్స్ గురించి చెప్పాము. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఈ 3 పర్సన్స్లోనూ 7 వర్డ్స్ ఉంటాయని చెప్పాం కదా. అవి ఏంటవి? మనకి ప్రొనౌన్స్ అన్నమాట. అవి ఆ ప్రొనౌన్స్ మనం ఏమంటున్నాము? పర్సనల్ ప్రొనౌన్ ఏమంటున్నాము? ఫస్ట్ వన్ ఏంటి? పర్సనల్ ప్రొనౌన్. పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి, ఆ డెఫినేషను, అలాగే పర్సనల్ ప్రొనౌన్స్ ఆఫ్ వర్డ్స్ ఏమొస్తాయి, బిట్స్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. ఫస్ట్ అసలు టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో నేమ్స్ ఏంటి, వాటి యొక్క నేమ్స్ ఏంటి అనేది మనం నేర్చుకుందాం. ఫస్ట్ది ఏంటి? పర్సనల్ ప్రొనౌన్. సెకండ్ది ఏంటి? పొజెసివ్ ప్రొనౌన్. వాట్ ఈస్ సెకండ్ వన్? పొజెసివ్ ప్రొనౌన్. థర్డ్ వన్ చూడండి, రిలేటివ్ ప్రొనౌన్. థర్డ్ వన్ ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్. ఫోర్త్ వన్ రెసిప్రోకల్ ప్రొనౌన్. ఫోర్త్ వన్ ఏంటి? రెసిప్రోకల్ ప్రొనౌన్. ఫిఫ్త్ వన్ ఇంట్రోగేటివ్ ప్రొనౌన్. ఇంట్రోగేటివ్ ప్రొనౌన్. సిక్స్త్ వన్ ఇండెఫినెట్ ప్రొనౌన్. సిక్స్త్ వన్ ఏంటి? ఇండెఫినెట్ ప్రొనౌన్. సెవెంత్ వన్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమాన్స్ట్రేటివ్
pronoun. Eighth one, distributive pronoun. Distributive pronoun. Ninth one, emphatic pronoun. Emphatic pronoun. సో ఈ 9 ప్రొనౌన్స్ గురించి మనం నేర్చుకుంటే మ్యాక్సిమం 99% బిట్స్ అన్నీ కూడా మనం చేసేయచ్చు. 99% అని ఎందుకన్నాను అంటే మనం 100% కూడా చేయొచ్చు, కానీ ఎక్కడో ఒక చోట టీచర్స్కి కూడా రానటువంటి బిట్స్ అనేవి ఇస్తారన్నమాట. అంటే టీచర్స్కి కూడా రాను అంటే ఏంటి, అది కొత్త టాపిక్ అయి ఉండొచ్చు, లేదంటే వీటినే తిరగేసి మరగేసి ఇవ్వడం ఇలా. సో అలా ఎక్కడైనా ఒక బిట్ కానీ పోయినట్లయితే మనం 100% అని ఎందుకు చెప్పాలి, సో 99% అని చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి, ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, ఈ 7 వర్డ్స్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అని ఎప్పుడు చెప్పాము. ఈ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ నేర్చుకోకముందు ప్రీవియస్ క్లాస్లో ఈ 7 వర్డ్స్ గురించి చెప్పాము. అవి కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇవి సబ్జెక్ట్ రాసేటప్పుడు, టెన్సెస్ నేర్చుకునేటప్పుడు మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సరే, వీటి గురించి నెక్స్ట్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం అయితే దేని గురించి నేర్చుకుంటున్నాము, టైప్స్ ఆఫ్ ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్, నౌన్కి బదులుగా మనం ఏ వర్డ్స్ అయితే రాస్తామో ఆ వర్డ్స్ని ఏమంటాం మనం, ప్రొనౌన్ అంటాము. టైప్స్ ఏముంటాయి అందులో, పర్సనల్ ప్రొనౌన్ ఉంటుంది, పొజెసివ్ ప్రొనౌన్ ఉంటుంది, రిలేటివ్ ప్రొనౌన్, రెసిప్రోకల్ ప్రొనౌన్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్, ఇండెఫినెట్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, ఎంఫటిక్ ప్రొనౌన్. వీటన్నిటి గురించి ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేసి దానిపైన ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను. మీకు క్లాస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే వాళ్ళకి ఇంగ్లీష్ గ్రామర్ అవసరమైతే కానీ, ఎవరికైనా కానీ మీరు షేర్ చేయండి. అలాగే ఇంకొక విషయం చెప్తున్నాను, ఇది సరే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, ఇప్పుడైతే వద్దు. సరే, ఇప్పటి వరకు ఇదన్నమాట. అర్థమైంది కదా ప్రొనౌన్ అంటే ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్, నౌన్కి బదులుగా రాసే వర్డ్స్ని మనము ప్రొనౌన్ అంటాము. ఇవన్నీ కూడా ప్రొనౌన్లో ఉన్న టైప్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అర్థమైంది కదా, థ్యాంక్ యూ.